రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ అంటే నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన మీద కాకినాడలో జనసేన వాళ్ళు కేసు కూడా పెట్టారు. అట్లాగే ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీని పట్ల చాలా కోపంతో ఉన్నాడని, ఖచ్చితంగా ఈయన మీద కేసులు పెట్టి ఈయన అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఇంకా రెచ్చిపోయి ఇలాగే చాలామంది మాట్లాడతారు అని చెప్పి, అలాగే బిగినింగ్లో తెలుగుదేశం నాయకులు కానీ మీడియా కానీ దీన్ని పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా 2 రోజుల నుంచి దీని మీద విపరీతంగా చర్చ పెట్టి నాగేశ్వర్ని తిట్టిస్తున్నారు. అలాగే ఆయనకు పర్సనల్గా కూడా పేటీఎం అని ఈ వైసీపీ కండువాలు వేసి ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయాడని, పేటీఎం డబ్బులు తీసుకుంటున్నాడని ఇలాగ ప్రచారం అనేది మొదలుపెట్టారు. అసలు నాగేశ్వరం ఏమన్నాడు, ఆయన మీద రియాక్షన్స్ ఎలా వచ్చాయి, దానికి ఇప్పుడు ఫైనల్గా నాగేశ్వర్ సారీ చెప్పాడా లేదా, సారీ చెప్పినా కూడా ఆయన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇవి మనం చూద్దాం. సో నాగేశ్వర్ ఏం చెప్పాడంటే 99 టీవీలో ఇట్లా నాకు ఒక జనసేన కోర్ కమిటీలో ఒక నమ్మకమైన సోర్స్ ద్వారా తెలిసింది ఏమందంటే, ఆ మధ్య అమిత్ షాను, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిశారు. రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్వాలేదు, జగన్ని అరెస్ట్ చేయండి అని వీళ్ళు అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, రాజకీయాల్లో ఇన్స్టంట్ ఫ్రెండ్ అని, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని ఉంటారు. మాకు చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. సో మేము లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉన్న జగన్ మీద చర్య తీసుకోవడానికి మేము రెడీగా లేము. పైగా 25 మంది ఎంపీలు మనతోనే ఉన్నారు కదా, మనకేంటి ప్రాబ్లము, మీకు కూడా ఎందుకు ఇది, మీరు కూడా అతని జోలికి వెళ్ళకండి అని సలహా ఇచ్చినట్టుగా దాన్ని వీళ్ళు కూడా అమలు చేయాలని, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా జగన్ మీద విమర్శలు తగ్గించాడని, అసెంబ్లీలో కూడా లడ్డు విషయంలో కూడా జగన్ చేశాడని నేను చెప్పట్లేదు, అప్పుడున్న అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చేశారని పవన్ కళ్యాణ్ అన్నాడు. అట్లాగే జగన్ కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు తగ్గించాడు. దాంతోపాటు ఒకసారి కోర్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు అందులో చాలామంది జనసేన నాయకులు ఇలాగ మన గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు, జగన్ మీద ఎందుకు మనం చర్య తీసుకోవట్లేదు, కేసులు అనేకం ఉన్నాయి కానీ జగన్ని జైలుకి ఎందుకు మనం పంపించట్లేదు అన్నప్పుడు అందులో కొంతమందిని బయటికి పంపించి ముఖ్యమైన కోర్ టీం సభ్యులతో మనోహర్ అన్న నువ్వే చెప్పన్నా, అమిత్ షా ఏం చెప్పాడో నువ్వు చెప్పని చెప్పారని, అమిత్ షా చెప్పింది మనోహర్ వాళ్ళకి చెప్పాడని, ఇది పరిస్థితి, మనం జగన్ని జైలుకి పంపించాలని మనం అనుకుంటే సరిపోదు, అమిత్ షా వాళ్ళు అనుకోవట్లేదు అని చెప్పారని ఈయన చెప్పాడు. సో మామూలుగా అయితే ఇట్లాగా అందరూ చేస్తుంటారు, ఏది దీన్ని పొలిటికల్ స్పెక్యులేషన్ అంటాం. ఇప్పుడు గతంలో జగన్ అమిత్ షాని మోడీని కలిసినప్పుడు అక్కడ ఏం జరిగిందో డీటెయిల్గా ఫ్రంట్ పేజీలో ఆంధ్రజ్యోతిలో వచ్చేది. తర్వాత ఆయన కూడా రాసేవాడు, కొత్త పలుకులో రాధాకృష్ణ. అప్పుడు కూడా వీళ్ళు నువ్వు బాత్రూంలో బకెట్ పట్టుకుని పోయావా, నీకెలా తెలుసు, వాళ్ళిద్దరే కలిస్తే నీకెలా తెలుసు, ఇవన్నీ అడిగేవాడు. అలాంటప్పుడు కూడా నాగేశ్వరు రాధాకృష్ణని సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాడు. అంటే పొలిటికల్ జర్నలిజంలో సోర్సెస్ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ చెప్పకపోవచ్చు, జగన్ కానీ అమిత్ షా చెప్పకపోవచ్చు, కానీ జగన్ ఎవరికో ఒకరికి పార్టీలో చెప్తారు కదా, సజ్జలకో లేకపోతే ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళకి చెప్తారు కదా, ఇలా జరిగింది కొద్దిగా మనం ఇట్లా ఉండాలి అని చెప్తాడు కదా, దాన్ని వాళ్ళు ఇంకెక్కడో చెప్తారు కదా, అలాగా ఆ సోర్సుల ద్వారా వస్తాయి. కాబట్టి రాధాకృష్ణకు కూడా అలా తెలుసుండే అవకాశం ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలాసార్లు చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆ సోర్సు మీకు వాళ్ళిద్దరూ చెప్పారా, నీ చెవిలో చెప్పారా, నువ్వు బాత్రూంలో క్లీన్ చేసి, ఇది కరెక్ట్ కాదు, పొలిటికల్ జర్నలిజం ఉంటాయని చెప్పాడు. రెండోది ఏంటంటే నాగేశ్వర్ కేవలం ఇప్పుడేదో మనలాగా యూట్యూబ్ జర్నలిస్టులు కాదు, ఆయన ఎప్పటి నుంచో ప్రింట్ మీడియాలో నుంచి కూడా ఆయన పత్రికలు నడిపాడు. రెండోది ప్రొఫెసరు, చాలామంది వీళ్ళకి ప్రజాప్రతినిధులకి పొలిటికల్ క్లాసులు ఇచ్చిన వ్యక్తి, సివిల్ సర్వెంట్స్కి ప్రజాప్రతినిధులకి వీళ్ళకి విస్తృతమైన అనుభవం ఉంది, విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి, ఎమ్మెల్సీ కూడా ఆయన. కాబట్టి ఆయన ఆ మధ్య బీజేపీ నడ్డా కూడా వాళ్ళ ఇంటికి వచ్చిపోయాడంటే ఆయనకి దేశవ్యాప్తంగా కూడా పరిచయాలు ఉన్నాయి. చాలాసార్లు ఆయన ఇంగ్లీష్ మీడియం ఛానల్స్లో కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళతో కూడా ఆయన చాలాసార్లు
పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి సోర్స్ ఉండొచ్చు నిజంగా కూడా, మనకు తెలియదు. అంటే ఆయనకి నిజంగా సోర్స్ ఉందా, ఆయన కావాలనే చెప్పాడా అనేది తెలియదు. కానీ ఆయన ఇదైతే చెప్పాడు. కానీ ఇంత ఫ్లేర్ అయిపోతుందని ఆయన కూడా అనుకున్నాడు. ఎందుకంటే అందరూ కూడా జనరల్గా మామూలుగా పబ్లిక్ ఎక్కడన్నా టీ షాప్లోనో లేకపోతే మందు టైంలోనో కలిసినప్పుడు కూడా మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఏం సార్ జగన్ అరెస్ట్ చేయరా వీళ్ళు అని అడుగుతారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ అక్కడైతే, ఇక్కడైతే రేవంత్ రెడ్డి, ఇప్పుడైతే బండి, అంతకుముందు కేసీఆర్, ఈ పాలిటిక్స్ మాట్లాడతారు. మగవాళ్ళు కలిస్తే ఖచ్చితంగా పాలిటిక్స్ మాట్లాడకుండా ఉండరు. ఏ టాపిక్లు మాట్లాడినా ఫుడ్, హెల్త్ ఇవి కూడా ఉంటాయి, ఏజ్ని బట్టి అవి ఉంటాయి. సో పాలిటిక్స్ అయితే కంపల్సరీ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు అందరూ ఏమంటారు, జగన్ అరెస్ట్ చేయాలంటే మోడీ పర్మిషన్ కావాలి అనేది అంటారు. అందరికి తెలుసు మోడీ పర్మిషన్ లేకుండా జగన్ అరెస్ట్ చేయలేరు అని. అట్లాగే 12 ఏళ్ళుగా బయట ఉన్నాడు కాబట్టి జగన్, మోడీ ఆశీర్వాదం లేకపోతే 12 ఏళ్ళు ఎలా ఉంటాడు? అట్లాగే ఇప్పుడు బాబాయ్ హత్యకు సంబంధించి, వివేకానంద రెడ్డి సంబంధించి కూడా ఇతన్ని ఇప్పటి వరకు దాంట్లో చేర్చలేదు సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మోడీ కంట్రోల్లో ఉంటుంది. సో మోడీ అనుకుంటే ఇతన్ని చేర్చడం ఎంతసేపు, భారతిరెడ్డిని ఇతన్ని. కాబట్టి క్లియర్గా మోడీ జగన్ని కాపాడుతున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే తెలుగుదేశం, జనసేనలో డిమాండ్ కూడా ఉంటుంది, జగన్ను మనం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే చంద్రబాబుని జగన్ 53 రోజులు జైల్లో పెట్టాడు కాబట్టి జగన్ని కూడా జైల్లో పెట్టాలి అనే ఒక రివెంజ్ యాటిట్యూడ్ అందరిలో ఉంటుంది. అది సహజం, అదేమి విచిత్రమైన విషయం కాదు. కాకపోతే దీనికి చంద్రబాబు జగన్ అరెస్ట్ చేయకపోవడానికి 2 కారణాలు. ఒకటి, మోడీ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేస్తే రేపు ఇబ్బంది అవ్వచ్చు, మోడీ వాళ్ళకి ఒక మాట చెప్పాలని. అప్పుడు కూడా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా మోడీ పర్మిషన్ లేకుండా జగన్ అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. అది మోడీ అమిత్ షాలు ఒప్పుకుంటేనే జగన్ అరెస్ట్ చేశారు. ముందుగా వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకొని చేశారు అనేది అందరూ చెప్తారు. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు పర్మిషన్ అడిగే అవకాశం ఉంది. రెండోది, ఒకవేళ వీళ్ళు ఏమన్నా సొంతంగా చేయాలంటే రేపొద్దున అది బ్యాడ్ నిర్ణయం అవుతుందేమో. ఎందుకంటే జగన్ చేసిన తప్పుల్లో అతిపెద్ద తప్పుల్లో ఒకటి ఏంటంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం. దానివల్ల ఆయనకి సింపతి వచ్చింది. 73 ఏళ్లలో 3 ఏళ్ళ వయసులో ఆయన్ని పోయి తేలిలో పెట్టడం, ఆయన ఆరోగ్య పరిస్థితి, ఇవన్నీ ఒక సింపతి క్రియేట్ చేశారు. రెండోది, ఆయన అరెస్ట్ చేసిన పద్ధతి కూడా కరెక్ట్గా లేదు. అప్పటి వరకు ఆయన ఎఫ్ఐఆర్లో కూడా లేడు, దాన్ని మెమో వేసి ఎఫ్ఐఆర్లో పెట్టి ఇవన్నీ చేశారు. సో అదే తప్పు మళ్ళీ మనం చేయకూడదు. జగన్ జైల్లో పెడితే జగన్కి సింపతి రావచ్చు, కాబట్టి మనం అది చేయొద్దని కూడా చంద్రబాబు అనుకోవచ్చు. సో ఈ 2 కారణాలతో జగన్ అరెస్ట్ అవ్వలేదు. కానీ దీన్ని విశ్లేషిస్తే ఇలాగా నేను కూడా చాలాసార్లు చెప్పాను, జగన్ అరెస్ట్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ మోడీ అనుమతి లేకుండా జగన్ అరెస్ట్ చేయడం కష్టమే అని నేను చెప్పాను. కానీ ఈయన ప్రాబ్లం ఏంటంటే, ఈయన నాకు వాళ్ళు చెప్పారు అనడం వల్ల అథెంటిసిటీ నిజమేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్లేదు, జగన్ని చేస్తాను. దాంతో వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని బీభత్సంగా తీసుకెళ్లారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒక మీటింగ్లో చెప్పిన ముందు వెనక కట్ చేసి ఒక డైలాగ్ మాత్రం, జగన్ నీకు చెప్తున్నా, కేంద్రానికి చెప్పి నిన్ను ఒక ఆట ఆడిస్తాను చూడు అన్న డైలాగ్ని విపరీతంగా వీళ్ళు ప్రమోట్ చేశారు. దాంతో ఏమైపోయిందంటే జనాలు అవునా వీళ్ళు జగన్ అరెస్ట్ చేయడం తప్ప ఇంకేం లేదు. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా జగన్ అరెస్ట్ చేయమని అడుగుతాడు అనేది ఆయన చెప్పినట్టుగా ఒకటి పెట్టారు. ఇలాగ వైసీపీ వాళ్ళు దీన్ని బాగా వైరల్ చేయడంతో అనివార్యంగా ఇబ్బందులు వచ్చాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళు క్లారిఫై చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన నాదెండ్ల మనోహర్ అలాంటిది ఏమి జరగలేదు, అసలు కోర్ కమిటీ అనేది ఏమీ లేదు, మాకు నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలని గట్టి చేశాడు. కానీ ఈయన ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోలేదు నాగేశ్వర్. దాంతో వాళ్ళు కాకినాడలో కేసు పెట్టారు. మామూలుగానే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా ఎవరు తమకు నచ్చని వ్యాఖ్యలు కానీ ఏదన్నా చేస్తే కేసులు పెట్టడం అనేది గతంలో కూడా పెట్టారు. కానీ గతంలో పెట్టడానికి ఇప్పుడు తేడా ఏంటంటే, గతంలో కేసులు ఉంటాయి కానీ అరెస్టులు జరగవు. ఇవాళ అట్టు కాదు, వాళ్ళు కేసులు పెట్టగలరు, అరెస్టులు కూడా ఇమ్మీడియట్గా చేస్తున్నారు, చాలామంది చేశారు కాబట్టి. అలాగా ఇప్పుడు ఈయన కూడా అరెస్ట్ చేస్తారో అని చెప్తున్నారు. సో ఈయనకి కూడా అది అర్థమైంది, ఎందుకులే ఈ తలనొప్పులు ఈ వయసులో ఇప్పుడు మనం వెళ్ళి, పైగా ఆయనకి ఒక ఇది కూడా ఉంది కాబట్టి, చూపు ప్రాబ్లం కూడా ఉంది.
అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం చాలా డిఫికల్ట్. సో ఆయనకు తోడు లేకుండా ఉండలేరు. ఇవన్నీ అవసరమా మనకి అని నేను ఉపసంహరించుకుంటున్నాను. నాకు చెప్పింది వాస్తవమే కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా చెప్పడం కరెక్ట్ కాదు. నేను సారీ చెప్తున్నానని ఆయన ప్రకటించారు. సో మామూలుగా అయితే వదిలేస్తారు, ఎందుకంటే ఆయన ఉపసంహరించుకోవాలనే డిమాండ్ చేశారు, ఉపసంహరించుకున్నాడు. కానీ